పావన గుణరామా మాయా మానుష రూప మాయాతీత మంగళదాత మాయా మానుష రూప మాయాతీత మంగళదాత పావన గుణరామ హరే పరమదయా నిలయ హరే పావన గుణరామ వేదాంతవధూ హృదయ విహార వేదాంతవధూ హృదయ విహార వేదమయా పరమానందరూప పావన గుణరామ హరే పరమదయా నిలయ హరే పావన గుణరామ కరుణారసభర నయనా కరుణారసభర నయనా దరహాస మనోహర వదనా పావన గుణరామ హరే పరమదయా నిలయ హరే పావన గుణరామ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శరన్నవరాత్రులు, దేవీ మహోత్సవ కార్యక్రమములు, అమ్మవారి ఆరాధనలు భక్తి పారవశ్యముతో సమస్త మానవులందరూ కూడా అమ్మవారిని సేవించుకుంటున్నటువంటి ఈ నవరాత్రులు దినములు 9 రోజులు కూడా సేవించుకునే విధానములో ముఖ్యంగా ఈ సందర్భములో మహిషాసురమర్దిని దేవీ భాగవతాన్ని చాలా చోట్ల పఠనం చేస్తారు. పురాణ ప్రవచనములు జరిగే విధానము అన్ని ఆలయాలలో దేవీ భాగవతం ప్రధానంగా ఈ 9 రోజులు చదవటం జరుగుతుంది. దాంట్లో అమ్మవారి విశేషాలు గొప్పగా వచ్చేటువంటి దానం దేవీ భాగవతం అమ్మవారు. ఈ నవరాత్రులలో అమ్మవారు ఆయా అనేక దివ్య రూపములు కలిగి ఉన్న విధానముగా సేవించుకునే విధానం. ఇక్కడ మనం జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. అనగా ఇతిహాసములన్నీ కూడా మనకు పరమార్థాన్ని చూపించేవిగా ఉన్నాయి. కథాంశములు వాటి వెనకాల ఉన్నటువంటి పరమార్థ తత్వము. ఈ కథాంశం ఇతిహాసములుగా ఉన్న కథాంశం వరకే సాధారణంగా అందరూ ప్రయాణం చేస్తారు. కానీ పరమార్థం వైపుగా ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే చేయగలిగేటువంటిది. కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్క అంశాన్ని ఆధ్యాత్మిక కోణములో దర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి అమ్మవారు శైలరాది పుత్రికగా, బాలా త్రిపుర సుందరిగా మరి ఉన్నటువంటి విధానము, దాక్షాయినిగా సతీదేవిగా అవతరించినటువంటి అమ్మవారు. తన యొక్క పూర్వరూపాన్ని విసర్జించి తిరిగి మరలా
ఉత్తర రూపముగా, పూర్వ ఉత్తర రూపములు. పూర్వ రూపము హంస అని చెప్పుకున్నాం. ఉత్తర రూపము సోహం అనేటువంటి అంశగా, అనగా పూర్వ రూపములో దక్ష ప్రజాపతి, అనగా వ్యవహారం, ప్రవృత్తి విధానం. ఈ ప్రవృత్తి విధానముగా కొనసాగేటువంటి విధానమే దక్షుడు. కనుక ఈ ప్రవృత్తి మార్గముగా ఉన్నంతకాలం అమ్మవారికి కూడా మరి ఆ యొక్క దక్షుని వంశంలో జనించింది కనుక ఆమె దాక్షాయనిగా పేరుగాంచి భవానిగా, భవ అంటే పుట్టుకలు కలిగి ఉన్న విధానముగా, ఆమెను భరించిన విధానములో పరమశివుడు కూడా భవుడుగా అనే అంశాలు మనం గతంలో చెప్పుకోవటం జరిగింది. అనగా సకారాత్మకమై, హంసలో సకారాత్మకమై 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి భాగములో ఉన్నంతకాలం ప్రవృత్తి విధానమే ఉంటుంది. దానివల్ల ఈ జీవులకి పుట్టుకలే ప్రాప్తిస్తాయి. ఇది లోకమంతా కూడా ఆ మార్గంలో పయనిస్తున్న విధానం. సమస్త జీవులందరూ కూడా ప్రవృత్తి వైపుకే ప్రయాణంగా పోతూ ఉన్నారు. పరాంచిఖాని వ్యతృణత్తు స్వయంభూ తస్మాత్ పరాత్తు పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రచగాత్మానం ఐక్షతు ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్. పరాంచిఖాని అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. వ్యతృణతో సమస్త మానవుల ఇంద్రియములు ప్రవృత్తి మార్గముగా ప్రయాణం చేసే విధానములో వ్యతృణతో నిర్మాణం చేయబడ్డాయి. తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్ నపశ్యతి, లోన ఉన్న ఆత్మ వైపుకు పోయేదేముంది, బయటికి పోతూ ఉండగా ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దములు వింటూ ఉంటుంది, వాక్కులతో మాట్లాడుతూ ఉంటుంది. లేచిన గాడి నుంచి పడుకోబోయేదాకా లొడలడా వాగటం తప్ప ఏమన్నా ఉందా చెప్పండి? కాసేపు నోరు కట్టేసి ఉండగలిగే సామర్థ్యం మన దగ్గర ఉందా? పక్కవాడు మౌనంగా ఉన్న ఊరుకోంగా, ఏమిరా ఏం మాట్లాడు, గమ్మును కూర్చున్నావు బెల్లం కొట్టరాయిలాగా, ప్రబంధ కావ్యాది. ఆంధ్రదేశం రాజకీయం ఏమిటి, తెలంగాణ రాజకీయం ఏమిటి, ఉత్తరప్రదేశ్ రాజకీయం ఏమిటి, ప్రపంచ దేశాల రాజకీయాలు ఏమిటి, అవేమిటి ఏమిటి అన్న విధాయకాలుగా ఈ వాక్కుకి శాంతం మానవులు వశమైపోయారు. కాసేపు నిగ్రహణగా, కాసేపు మౌనంగా ఉండగలిగే సామర్థ్యం ఎవరికి లేదు. ఇంద్రియములను కట్టేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉన్నది? తపో సంపన్నులకు మాత్రమే ఉన్నది. అందువల్ల వారిని మునులు అన్నారు. ముని మోక్షపరాయణ, ముని మోక్షపరాయణ, మోక్షపరాయణం, మోక్షం పట్ల అపేక్ష, మోక్షం పట్ల అపేక్ష ఉన్నటువంటి వారిని మునులు అంటాడు పరమాత్మ గీతలో. ముని మోక్షపరాయణ. ఏమిటా ముని అంటే? వాచం యమః ముని, వాక్కు నియంత్రణ అనేది వాళ్ళకు ముఖ్యంగా ఉంటుంది. దానివల్ల చాలా మనం ప్రయోజనాలు పొందవచ్చు. అసలు ముందు గొడవలు ఉండవు. రెండవ సమయం మనకు చాలా కలిసి వస్తుంది. తర్వాత మానసిక ఒత్తిళ్ళు వచ్చే అవకాశాలు లేవు. ఏదో మాట్లాడే ఉద్దేశం, ఏదో మాట్లాడే వారేస్తావు. ఆడి నుంచి లాక్కోలేక పేక్కోలేక నానా అవస్థలు పడే విధానాలు. ఈ ప్రకారంగా ఇంద్రియాలను అరికట్టలేక, ఇంద్రియాలను ఆపలేక, ఇంద్రియాలను గొగ్గబట్టలేక అయిపోయిన మార్గం వల్ల మనందరం చాలా వరకు జన సముదాయం పోతున్న విధానం కనుక ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియంతో శబ్దాలు వింటూ ఉంటాడు, వాక్కులతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఉన్న విధానమే ఇది. ఈ జ్ఞాత మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియంతో ఇచ్చుకోవడం పుచ్చుకోవటాలు. ఇక్కడ గొడవలే. ఇచ్చుకోవడం పుచ్చుకోవటాలు సామాన్య విషయం కాదు. ఇచ్చుకోవడం పుచ్చుకోవటం
పానేంద్రియం ద్వారా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. అది ఈ జ్ఞాత బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి నేత్రేంద్రియంతో దృశ్యాలు చూస్తూ పాదేంద్రియంతో గమనాగమనం చేయటం. నిలకడ లేదు, ఒకసారి కూర్చునే విధానాలు లేవు, పరుగులు తీసే విధానాలే. కాబట్టి ఆ నేత్రేంద్రియం లాగుతూ ఉంది, పాదేంద్రియాలు పోతూ ఉన్నాయి. ఈ జ్ఞాతయోగు జీవుడు మరి ఆ చిత్తంతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి గ్రానేంద్రియం ద్వారా మరి జఘవేంద్రియంతో రసాలు ఆస్వాదించడం, గుహ్యేంద్రియంతో ఆనందించడం. ఇంకేముంది జీవితం? తినటం ఈ భోగలాలసత్వం దీంతో అయిపోయాయి. ఈ జ్ఞాత అహంకారంతో కలియగానే అపాన వాయువుతో సంబంధం పడి గ్రానేంద్రియం ద్వారా గంధాగ్రహణం, వాయురేంద్రియం ద్వారా విసర్జన క్రియలు. ఈ ప్రకారం 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి విధానం లోకంలో జీవులకు అనాదిగా వస్తుంది. అనేక జన్మలుగా అనాది కాలముగా ఇదే ప్రవృత్తి మార్గం నడుస్తూ ఉన్నది. కనుక ఈ విధముగా ఉన్నటువంటి అంశం హంసగా చెప్పుకొచ్చినటువంటిది. మరి అక్కడ హంసకాడ సకారాత్మకమై ఉన్న ప్రకృతి, ఆ సకారాత్మకమై ఉన్న ప్రకృతి అనేటువంటిది ఏంటంటే ఈ దక్షుని యొక్క అంశముగా ఉన్నటువంటి సకారాంశము. ఈ ప్రవృత్తి మార్గముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని అమ్మవారు సహించలేక ఇది వద్దని చెప్పి అనుకొని యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని దగ్ధం చేసేసుకున్నది. ఏమిటి అర్థం ఎక్కడ? ఈ ప్రవృత్తి విధానం ఇష్టపడలేదు. దక్షతి పరకార్యం అనాత్మ సంబంధమై ఉన్న వ్యవహారాల్లో పోవటం ఇష్టం లేక తనలో యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని తన శరీరాన్ని చక్కగా ఆహుతి చేసి పారేసింది. అనగా ఈ ప్రవృత్తి మార్గముగా పయనించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనాత్మతో ముడిపడి, అజ్ఞాన వాసనలతో ముడిపడి, సంస్కారములతో ముడిపడి, 20 తత్వాలతో ముడిపడి ఈ భవ పుట్టుకల పరంపర మార్గముగా పోయేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తనలో యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకొని అనాత్మ సంబంధమై ఉన్న దేహాన్ని వాళ్ళు కూడా కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారే కాదు, ఎవరైనా ఈ ఈ పుట్టుక అనేటువంటి అంశాల నుంచి బయటపడాలి, భవసాగరం నుంచి బయటపడాలి అనేటువంటి కోరిక ఎవరు కలిగినా కానీ వాళ్ళందరూ కూడా అమ్మవారు ఏ ప్రకారం తనలో యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని దేహాన్ని ఆహుతి చేసేసిందో ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా యోగాగ్నిని పుట్టింపజేసి సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి అనాత్మ సంబంధమైనటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని జ్ఞానాగ్నిలో ఆహుతి చేసి పారేయాలి. అలా చేయగలిగితే వారికి ఏర్పడేటువంటి యొక్క అంశం అమ్మవారు మనకు చూపిస్తున్న మార్గం. ఆమె హేమవతిగా హేమ అంటే మంచు పుత్రిక, చల్లగా ఉండే విధానం, తెల్లగా ఉండే విధానం, మహాపర్వతమై ఉన్నటువంటి విధానం, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే తెల్లగా ఉండేది, చల్లగా ఉండేది, హాయిగా ఉండేది, ఆనందంగా ఉండేది, సంతోషంగా ఉండేది. కనుక ఆమె ఆ స్థాయికి వెళ్ళిపోయింది, శుద్ధ సాత్విక స్థాయికి వెళ్ళిపోయింది. 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని యోగాగ్నిలో ఆమె గారు దగ్ధం చేసింది. సకారాత్మకమై ఉన్నటువంటి 20 తత్వాలని యోగాగ్నిలో కాల్చివేసే విధానాన్ని మనకు అమ్మవారు చూపించిన అంశము. చనిపోయిన తర్వాత ఈ 20 తత్వాలతో ఉన్నటువంటి స్థూలదేహ గోళకాత్మకమగు స్థూలదేహాన్ని కాల్చివేస్తారు. దాయాదులు తీసుకుపోయి ఆ కట్టెల్లో కట్టిపెట్టి 25 గోళకములు కలిగి ఉన్నటువంటి యొక్క స్థూలదేహాన్ని దాయాదులు ఆహుతి చేస్తారు. అది మనకు సంబంధించిన అంశము కాదు, అది దాయాదులు వాళ్ళకున్నటువంటి ఆచారానుగుణ్యముగా చేసేటువంటి ప్రక్రియ. కొంతమంది దహన క్రియ కలిగి ఉంటారు, మరి కొద్దిమంది ఖనన క్రియ కలిగి ఉంటారు. ఖననం చేసేటువంటి యొక్క ఆచారం కొంతమందికి ఉంటుంది, దహనం చేసే ఆచారం కొంతమందికి ఉంటుంది. ఏవయ్యా కాల్చలేదు దేహాన్ని అంటే అది మా వంశంలో
లేదండి మేము ఖననం చేయడం తప్ప దహనం చేసే విధానం లేదని చెప్పిన అంటారు. కాబట్టి ఖననం చేయటము దహనం చేయటము అది దాయాదులకు సంబంధించిన అంశము, మనకు సంబంధించిన అంశము కాదు. మనకు సంబంధించిన అంశము సూక్ష్మదేహం 20 తత్వాలు 19 తత్వాలుగా ఉన్నటువంటి ఏదైతే సూక్ష్మదేహం ఉన్నదో ఆ దేహాన్ని కాల్చివేసుకునేటువంటిది మన బాధ్యత అయి ఉన్నది. స్థూల దేహాన్ని దగ్ధం చేసేటువంటి బాధ్యత దాయాదుల సంబంధమై ఉన్నది. కనుక సకారాత్మకమై ఉన్నటువంటి 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి ఏ యొక్క సూక్ష్మదేహముగా పిలువబడేటువంటిది ఉన్నదో ఆ సూక్ష్మ దేహాన్ని వాసనా సహితముగా ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న ఆసురీ సంబంధ గుణసహితముగా దగ్ధం చేసేయాలి. యోగాగ్ని ద్వారా అమ్మవారు కాల్ చేసినటువంటి యొక్క ఉదంతం మనకెందుకు చూపిస్తున్నారు అని చెప్పనంటే మీరందరూ కూడా ఆ ప్రక్రియగా పయనించాల్సి ఉంటుంది. చాలామంది ఈ సందర్భంలో అమ్మవారి ఉత్సవాలలో పెద్ద అగ్నిగుండాన్ని వ్రేలిసి మరి దీక్ష పూని వాళ్ళు ఆ దీక్ష వహించినటువంటి వారు అగ్నిగుండం గుండకు నడుచుకుంటూ ఆ వైపుకు పోతారు. కాళ్ళు కాలుతాయి, కొంతమంది భయంతో వణికిపోతారు, కొంత లెక్క పోగానే వాళ్ళకి భయం పుట్టి అక్కడే సోలిపోతారు, మంటలోనే దేహం అంతా కాలిపోయే పరిస్థితి. అక్కడికి చాలా ఉరుకుగా పరుగులు చేస్తారు. అక్కడికి కూడా పోయినా కానీ కొంత కాళ్ళు కాలే విధానం ఉంటుంది. సరే, కాళ్ళు కాలేయో కాళ్ళు కాలలేదు, అదంతా అమ్మవారి మహిమగా భావించుకుని నమస్కారం చేసుకుందాం, తప్పు కాదు. అది ఒక భక్తి భావనలో చేరి ఉన్నటువంటి అంశము. ఆ ప్రకారముగా అగ్ని దొక్కాలి అన్నారు, అగ్నిగుండంలో దోకాలి అన్నారు. ఈ అగ్ని తొక్కేది అగ్నిగుండం దోకడం ఏంటి? కనుక బయట ఉన్నటువంటి అగ్నిగుండం అది ఒక ఆచార విధానంగా పెట్టినటువంటి విధానం. దాంట్లో దీక్ష పూని ఆ అమ్మవారి బట్టలు ధరించి దీక్షగా ఉండి కొద్ది కాలం పాటు అగ్ని ఆ గుండం ప్రవేశించి అవతల వైపుకి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. ఇది చాలా సందర్భాలలో చాలా చోట జరుగుతూ ఉంటాయి. అందుచేత అగ్నిగుండం అని చెప్పనంటే లోన జ్ఞానాగ్నిగుండం, చిదాగ్నిగుండం, చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత. చిదగ్ని, చిత్ అగ్ని స్వప్రకాశ, జ్ఞానాగ్ని కలిగి ఉన్నటువంటి అగ్నిగుండం ఉన్నది అమ్మవారి సన్నిధిలో. కనుక అగ్నిగుండంలో దూకాలి. ఆ దూకగలిగితే సూక్ష్మదేహం మొత్తం కూడా పరిశుద్ధం అయిపోతుంది. ఆ ప్రకారం మరి ఆ జ్ఞానాగ్ని ద్వారా తన యొక్క అనాదిగా ఉన్న సూక్ష్మదేహాన్ని, కర్మవాసనలతో చేరి ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని, అనేక ఆసురీ సంబంధమై ఉన్న గుణ ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని అగ్నిగుండంలో కాల్చివేయండి అన్నటువంటి ఉదంతమును మనకి అమ్మవారి ఈ రూపకంగా చూపించిన విధానము. ఆమె ఏ ప్రకారముగా దక్షుని యొక్క దాన్ని ఎడబడి, దక్ష మార్గం ఎడబడి, సకారాత్మకం ఎడబడి అనాత్మను దగ్ధం చేసి ఆమె హిమవత్ పుత్రికగా అని చెప్పనంటే హిమ అంటే మనసు తెల్లగా ఉండేటువంటి విధానంగా చూసినట్లయితే అది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో శ్రీకర బ్రహ్మాకారుని. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే అమ్మవారు ఇక్కడ ఎట్లా ఉన్నది అంటే మరి శ్వేతవర్ణం కలిగి ఉన్నది, శుద్ధత కలిగి ఉన్నది, యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి అంశము కలిగి ఉన్నది. ఆమె పరమశివుణ్ణి వరించిన విధానము కనుక అక్కడ బాలా త్రిపుర సుందరి అనేటువంటి విధానముగా అమ్మవారిని సేవించే విధానం ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అనగా మహాకరణ స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క ఆమె ఎవరైతే ఆ ప్రకారముగా అంతర్ముఖులై వారు కూడా జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహాన్ని దగ్ధం చేసి ఉంటారో అలాగా చేసినటువంటి వారు
మరి అమ్మవారి అనుగ్రహముతో మరి దివ్యత్వమును పొందే విధానం ఏర్పడుతుంది. త్రిపుర అంటే 3 పురములు, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం, 3 పురాలను రంజింపజేసే విధానం. బాలా త్రిపుర సుందరి రంజింపజేసే విధానం కనుక స్థూల దేహంతోనూ ఆనందపడతారు, సూక్ష్మదేహంతోనూ ఆనందపడతారు. మరి ఆ మహాకారణముతో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతారు. కనుక వారు బయట ఉన్న ఆనందమే, లోపల ఉన్న ఆనందమే, అన్ని వైపులా వారికి ఆనందమే భాషిస్తుంది. కనుమూసిన కనుదరచిన ఘన సచ్చి సుఖమయాత్మ. కనుమూసిన బ్రహ్మానందమే, కను తెరిచిన బ్రహ్మానందమే. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా బ్రహ్మానంద వారాసి వాసన ఒక్కింసుక సోకినేని అని స్వామివారు అంటారు. బ్రహ్మానంద వారాసి, బ్రహ్మానంద సాగరం అన్నారు. కనుక వారు ఎక్కడెక్కడ ఉన్నా, ఏ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నా, సంచరిస్తూ ఉన్నా, వారిలో ఒక ఆనందాత్మికమై ఉన్నటువంటి ఒక చక్కటి స్థితి వారికి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మహాకారణ స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఆమెను అనుసరించి, ఆమెను సేవించి, ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారో వాళ్ళందరూ కూడా అమ్మవారి చేత ఆనందింపబడతారు, సంతోషింపబడతారు, పరమశాంతిని పొందగలుగుతారు. పరమశాంతిని పొందాలి అన్నా, సుఖశాంతులు కలిగి ఉండాలన్నా అన్నింటికీ కూడా లోన శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్న అమ్మవారి అనుగ్రహమును పొందినటువంటి వారు మాత్రమే పొందగలిగే అవకాశం ఏర్పడుతుందనేటువంటి కోణములో మరి అమ్మవారు మనకు చూపించినటువంటి ఉదంతం ఏంటంటే, ఆమె యోగాగ్ని ద్వారా తన యొక్క దేహాన్ని దగ్ధం చేసిన ఉదంతం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా యోగాగ్ని ద్వారా తమ యొక్క సూక్ష్మ దేహాన్ని దాంట్లో దగ్ధం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అమ్మవారు మరి సకారం నుంచి ఎడబడి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి అమ్మవారిని ఆమెను బ్రహ్మచారిణి అని చెప్పి పిలుస్తారు. కనుక బ్రహ్మచారిణి అనేటువంటి యొక్క అంశము 2వ అవతారములో చేరి ఉంటుంది. ఆమె గాయత్రి, హేమవతిగా, హిమవంతుని పుత్రికగా, తెల్లటి విధానముగా, చల్లటి విధానముగా, శుద్ధ సాత్విక స్థితి కలిగి బ్రహ్మముతో ఆనందించే విధానముగా ఉన్నటువంటి ఆమెను బ్రహ్మచారిణి అన్నారు. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణ. కనుక అమ్మవారు బ్రహ్మచారిణి అన్నారు. ఎందుకంటే బ్రహ్మ అంటే మరి ఆనంద స్వరూపం. అంటే ఆనందమునందు చరించే విధానమే బ్రహ్మచారి. ఇది పారమార్థికం. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణ అనేటువంటి మాట. మామూలుగా వివాహం కాకపోతే బ్రహ్మచారి అని, బ్రహ్మచారిణి అని ఇట్లాగా పిలుస్తూ ఉంటారు. వివాహం కాకపోతే బ్రహ్మచారి, బ్రహ్మచారిణి. అది కేవలం లోక వ్యవహారం అనుసరించి ఆ విధంగా చెప్పుకునేటువంటి అంశం అది. కానీ జ్ఞానపరంగా చూసినట్లయితే బ్రహ్మచారి అనేటువంటిది బ్రహ్మములో రమించుట, బ్రహ్మములో చరించుట. అనాది బ్రహ్మచారిణే నమః. కృష్ణ పరమాత్మ అష్టోత్తర నామాలలో ఒక నామం ఇది, అనాది బ్రహ్మచారిణే నమః. అందరికీ సందేహం కలుగుతుంది, ఏమిటి ఇది విధంగా ఈ నామం? ఇది ఎవరో పొరపాటును రాసి ఉంటారు, లేదా ఎవరో చూపించి ఉంటారు తెలియక ఆ నామం. ఆయన బ్రహ్మచారి ఏమిటి? 8 మంది భార్యలు కలిగి ఉన్నాడు, 16,000 మంది గోపికలు పత్నులు కలిగి ఉన్నాడు. ఎంతమందితో మరి కాపురం చేస్తున్నటువంటి ఆయన బ్రహ్మచారి అవటం ఏమిటి అన్న సందేహం సాధారణంగా లోకంలో అందరికీ వచ్చే విధానమే. కనుక బ్రహ్మచారి అంటే ఆ పద సంబంధమై ఉన్నటువంటి యొక్క అర్థం పరమార్థాన్ని చూపిస్తుంది. కనుక బ్రహ్మచారి అంటే బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మము. ఆ శుద్ధ బ్రహ్మములో రమిస్తూ ఉన్న విధానం కలిగి ఉన్నటువంటి వారిని బ్రహ్మచారి, సార్థక నామం అది. అట్లా అమ్మవారిని కూడా బ్రహ్మచారిణి అనేటువంటి విధానముగా పిలుస్తారు. ఆ బ్రహ్మచారిణి అనేటువంటి అవతార విధానములో చెప్పినటువంటి యొక్క అంశమే గాయత్రి అనేటువంటి విషయం అన్నమాట.
అందువల్ల వటులుగా ఉన్నటువంటి వారికి లోకంలో ఈ గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. జన్మతః వచ్చిన శూద్రత్వాన్ని పోగొట్టుకోవాలని చెప్పన్నట్లయితే బ్రహ్మచారిణిగా పిలువబడేటువంటి యొక్క అమ్మవారు ఏ గాయత్రి మాత రూపముగా ఉన్నదో అట్లే ఆ గాయత్రి సంబంధమై ఉన్నటువంటి యొక్క మంత్రాన్ని ఉపదేశించినట్లయితే వాళ్ళకు జన్మతః వచ్చిన శూద్రత్వం తొలగిపోయి దానివల్ల ద్విజులు అయ్యే అవకాశం. ద్విజులు అనగా బ్రాహ్మణులు ద్విజత్వాన్ని పొందే అవకాశం ఏర్పడు. కర్మణా జాయితే ద్విజః అన్నారు. ఇది ప్రకారంగా లోకంలో ఒక వ్యవహారం అనేటువంటిది ఉన్నది. అది కూడా ఒక సామాన్యాంశమే. దాంట్లో ఉన్న పరమార్థాలు చూసినట్లయితే మన జ్ఞాన సంబంధమై ఉన్న మార్గంలో అడుగుపెట్టే అవకాశం ఏర్పడుతుంది. అమ్మవారిని గాయత్రి మహామంత్రం గాయత్రి మాతగా పిలిచే సందర్భంలో బ్రహ్మచారిణి అని పిలవటం కారణం ఏంటంటే ఆమె శుద్ధ సాత్విక స్వరూపిణి కాబట్టి నిరంతరముగా బ్రహ్మమునందు రమించేదిగా ఉంటుంది. అలాంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఎవరు పొందినా కానీ వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహముతో ఆ బ్రహ్మమునందు రమించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది అని అర్థం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. కాబట్టి లోకంలో అందరికీ కూడా జన్మతః వచ్చినటువంటిది శూద్రత్వం. శూద్రత్వం అంటే కులం కాదు, అది ఒక పారమార్థిక అంశంలో చేరి ఉన్నటువంటి ఒక విషయం. దాని వ్యవహారాన్ని ముడిపెట్టమాకండి. కనుక శుక్ అనగా దుఃఖం. లోకంలో అందరూ కూడా దుఃఖంతోనే విశ్వంలోకి వచ్చారు, దుఃఖంతోనే పెరుగుతూ ఉన్నారు, దుఃఖంతోనే జీవిస్తూ ఉన్నారు. చివరికి దుఃఖపడుతూనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. దానికి కారణం ఏంటయ్యా అంటే మరి అనాత్మను ఆశ్రయించాం. అనాత్మాశ్రయంలో ఉన్నప్పుడు దుఃఖమే వస్తుంది. అనాత్మ లక్షణం దుఃఖం, ఆత్మ లక్షణం ఆనందం. కాబట్టి మనం ఆత్మకు సన్నిధిగా ఆత్మ సన్నిధిలో ఉన్నామా, అనాత్మ సన్నిధిలో ఉన్నామా? అనాత్మ యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి దుఃఖమే వస్తుంది. అందుచేత జన్మనా జాయితే శూద్రః అని చెప్పిన పుట్టుకతోనే అందరూ కూడా మరి ఈ దుఃఖ సాగరమునే ఈదుతూ ఉన్నారు, దుఃఖ సాగరాన్ని ఈదుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా దుఃఖములో ఉన్నటువంటి వీరిని శూద్రులుగా చెప్పినటువంటి మాట. అజ్ఞానమే శూద్రత్వము, సుజ్ఞానమే బ్రహ్మమవుట, శృతులను వినరా అజ్ఞానమనచి వాల్మీకి, సుజ్ఞానపు బ్రాహ్మడాయి నిజముగవేమా. అజ్ఞానమి శూద్రత్వము, సుజ్ఞానమి బ్రహ్మమౌట, శృతులను వినరా అన్నాడు వేమన. అజ్ఞానమే శూద్రత్వం. అజ్ఞానముతో ఉన్న ప్రతి జీవుడు శూద్రుడే అన్నాడు. అది కేవలం దేహాన్ని బట్టి చెప్పేటువంటి మాట కాదు. అజ్ఞానం అనేటువంటి అంశంలో చేరి ఉన్న ప్రతి జీవుడు కూడా దుఃఖపడే పరిస్థితే ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు దేహం యొక్క ఉనికి అంగీకరిస్తాడు, దేహమే నేననే భావనగా వ్యవహరిస్తాడు. తత్కారణంగా అన్ని దుఃఖాలు పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాగా ఈ దుఃఖ సాగరములో మునిగి తేలేటువంటి యొక్క మానవులు మరి అమ్మవారి అనుగ్రహముతో వారు ద్విజులు కావలసి ఉంటుంది. ఇది గాయత్రి మహామంత్రము యొక్క పరమార్థ తత్వము, పరమార్థ అంశము. కర్మణా జాయితే ద్విజః అన్నారు. అనగా ఉపనయన సంస్కారాన్ని గావించుకున్నట్లయితే ఉపనయన సంస్కారము అనబడేటువంటి యొక్క అంశమే కర్మణ అనేటువంటి మాట. కర్మణ జాయితే ద్విజః. కర్మణ అనగా కర్మచేత అని అర్థం. కర్మచేత జాయతే కలుగుతూ ఉన్నది, ద్విజత్వం ఏర్పడుతున్నది. దాని కర్మణ అనేటువంటి పదానికి ఏం చెప్పుకొచ్చారంటే ఒక ప్రక్రియ అనేది ఏర్పాటు చేసి అక్కడ హోమ కార్యాన్ని నిర్వర్తింపజేసి ఆ వటునికి యజ్ఞోపవేత ధారణ చేయించి మరి ఆ కుడి చెవిలో గాయత్రి మహామంత్రోపదేశమును గావించి ఇలా చేసేటువంటి యొక్క ప్రక్రియను ఉపనయన సంస్కారము అన్నారు.
ఆ ప్రకారముగా వాని శిఖ, యజ్ఞోపవేదము, గాయత్రి మహామంత్రోపదేశము ఇవన్నీ కావటంతో అతడు భావించుకున్నాడు, నాకు జన్మతః వచ్చిన శూద్రత్వం పోయింది, నేను బ్రాహ్మణుణ్ణయ్యాను అనేటువంటిదిగా సంబరపడతాడు. అంతవరకే. దాంట్లో వాస్తవాలు పరమార్థం చెప్పాలి. కాబట్టి ఆ ప్రకారం కేవలం ఒక సంతృప్తి, మేము ఈ ప్రకారంగా జన్మతః వచ్చిన శూద్రత్వాన్ని పోగొట్టుకోగలిగాము, మేము ద్విజులమయ్యాము అనేటువంటి ఒక మానసిక సంబంధమై ఉన్నటువంటి ఒక ఊహా సంబంధమై ఉన్న భావం. ఆ భావంతోనే సకల జనులు కూడా జీవన విధానం కొనసాగించుకుంటూ ఉన్నారు. కర్మణ అనగా తృతీయ భక్తి ఏకవచనం, కర్మణ కర్మచేత. ఏదా కర్మ అంటే మనస్సుని హంసతో చేర్చటమే కర్మ, అది కర్మయోగము అన్నారు. ఈ ప్రకారముగా దీన్ని యజ్ఞం అన్నారు. యజ్ఞం శ్వాసతో మనసు చేర్చిన విధానమే కర్మయోగము అని. ఇదే అంతర్యాగము. ఎట్లయితే వటుడు తన జన్మతః వచ్చిన శూద్రత్వాన్ని పోగొట్టుకోవటానికి అగ్నిని వ్రేలిసి ఆ తర్వాత ఉపనయన సంస్కారం గావించుకొని యజ్ఞోపవేత ధారణ గావించుకొని గాయత్రి మంత్రోపదేశాన్ని పొంది ఆ శూద్రత్వం తొలగిపోయిందనే విధానముగా నేను ద్విజుండయ్యనే భావనగా ఆయన భావించుకుంటూ ఉన్నటువంటి అంశం వ్యవహారంలో ఉన్నటువంటి అంశం. కానీ ఎక్కడ చూసినట్లయితే మరి అగ్నిని వ్రేల్చుట అని చెప్పనంటే మరి సోహము యొక్క సూత్రములో ఉన్నట్లయితే అది కర్మ అనేది ఆరంభం అవుతుంది. కాబట్టి అక్కడ ఏర్పడేటువంటి యోగాగ్ని, ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమనము అనేటువంటి యోగాగ్నిని ప్రజ్వలింపజేస్తారు. అటు యోగాగ్నిని గావించుకొని అక్కడ పొందేటువంటి ఉపనయన సంస్కారము గావించుకొనుట. ఉప అంటే దగ్గర, నయనము అంటే కన్ను. ఉప అంటే దగ్గర, నయనము అంటే కన్ను అనగా చాలా సమీపముగా కన్ను కలిగి ఉండుట. దేనికి సమీపముగా కన్ను కలిగి ఉండాలి? ముందెత్తులో శ్వాసకు సన్నిహితముగా కన్ను కలిగి ఉండాలి. అది కాబట్టి ఆ శ్వాస అనబడేటువంటి దానినే ఇక్కడ యజ్ఞోపవేతముగా చెప్పుకొచ్చారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. ఇది సాధారణంగా చాలామందికి శ్లోకం కంఠస్థమే. యజ్ఞోపవేత ధారణ చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటారు. యజ్ఞోపవేత విసర్జన మంత్రం కూడా ఉన్నది, అది పెద్ద ప్రసిద్ధిగాంచిన అంశము కాదు. కానీ యజ్ఞోపవేత ధారణ అనేటువంటి దాని విషయములు ఈ మంత్రం చెప్పుకొచ్చారు. యజ్ఞోపవేతం, యజ్ఞోపవేతముగా పిలువబడేటువంటి ఇది పరమం పవిత్రం, అది పరమం శ్రేష్టమై ఉన్నది. పరమం అంటే అది బ్రహ్మమునకు దగ్గరగా ఉన్నది, బ్రహ్మమును చేర్చేదిగా ఉన్నది. పరమం పవిత్రం, అది బ్రహ్మము యొక్క సాకార అంశము గనుక అది పవిత్రము. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని ఆ ప్రకారముగా ఉన్నటువంటి అంశ సోహం అది పరమం పవిత్రం. పరమం అనగా మోక్షాన్ని చేర్చేటువంటిదిగా ఉన్నది. హంస ఆశ్రయం ద్వారా వాళ్ళు పరమం అనగా ఆ పరంపదాన్ని చేరుకునే అవకాశంగా దాని ద్వారా ఉంటుంది. పవిత్రం మనలో అనేక జన్మలుగా ఉన్న కల్మషాలు మొత్తం కూడా కడిగి వేసే విధానం. మొత్తం కూడా తుడుచుకుపోతాయి, మొత్తం ఊడ్చిపారేయటమే. అది ఆ ధ్యాన విధానములో అనేక జన్మలుగా సూక్ష్మదేహములో చేరిపడ్డటువంటి యొక్క సంస్కారాలని మొత్తం ఊడ్చి పారేయటం అక్కడ. కాబట్టి పవిత్రం అనేటువంటి మాట వాడు. ఆ మనస్సు పవిత్రమవుతుంది, ఇంద్రియాలు పవిత్రమవుతాయి, లోన కల్మషాలని తొలగిపోతాయి, హృదయం పవిత్రమవుతుంది. ఆ జీవుల్లో చేరి ఉన్నటువంటి కల్మషాలు మొత్తం కూడా పోతాయి, జీవత్వం శుద్ధమవుతుంది.
అన్నింటినీ కూడా శుద్ధం చేయగలిగే విధానము ఆ యొక్క మహాకరుణాత్మికమై ఉన్నటువంటి సోహానికి ఉంది కనుక పరమం పవిత్రం, ఇట్లా పరమం మోక్షదాయకమై ఉన్నటువంటిదియు, పవిత్రం సమస్త కల్మషాలను పోగొట్టగలిగేటువంటిదిగా ఉన్నటువంటి 20 తత్వాలుగా ఉన్నటువంటి యజ్ఞోపవేతం, 27 తత్వాలుగా ఉన్నటువంటి యజ్ఞోపవేతం. మీరు యజ్ఞోపవేతాన్ని చూసినట్లయితే దాంట్లో మొత్తం 3 ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ముడికి 3 పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగుకు 3 పోగులు ఉంటాయి. ఈ విధంగా మొత్తం లెక్క పెట్టుకుంటే 27 పోగులు అవుతాయి. మొత్తం 27 తత్వాలు కలిగి ఉన్నటువంటి యజ్ఞోపవేతం. ప్రజాపతి సహజం పురస్తాత్. యజ్ఞోపవేతం ఎవరేశారయ్యా? మామూలుగా ఉపనయన సంస్కారం చేస్తూ అక్కడ అయ్యవారులు వారి మెడలో ఆ యజ్ఞోపవేతం వేస్తారు. ఇది లాంఛనప్రాయంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ మంత్రంలో ఏం చెప్పబడి ఉన్నది? ప్రజాపతి, ప్రజాపతి బ్రహ్మదేవుల వారు. ఆ బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణ విధానములోనే ఆ యజ్ఞోపవేతము కూడా అందరికీ ధారణ చేసినటువంటి విధానం. మనందరి తండ్రిగా ఉన్నటువంటి బ్రహ్మాత్మ భూసర జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ, ఆయన పితామహుడు. హిరణ్య గర్భ లోకేశ స్వయంభూ చతురానన దాత అబ్జయోని విరించి కమలాసన స్రష్ట ప్రజాపతి. ఆయన ప్రజాపతి పితామహుడు, అందరికీ తండ్రిగా ఉన్నటువంటి యొక్క ఆయన సకల జీవులకి కూడా యజ్ఞోపవేత ధారణ ఆయనే చేశాడని చెప్పి అన్నారు. ప్రజాపతి యత్ సహజం పురస్తాత్. సహజం స్వయముగానే, సహజముగానే పుట్టుకతోనే అందరికీ కూడా యజ్ఞోపవేత ధారణ చేసి ఆయన గారు పంపించాడు. కానీ లోకంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది కేవలం పురుషులు మాత్రమే చేయాలి తప్ప స్త్రీలకి అధికారం లేదు అన్నారు. స్త్రీలకు అధికారం లేదు యజ్ఞోపవేత ధారణ చేసుకోవటం, ఒక పురుషులకు మాత్రమే ఉన్నది అనే మాట. ఆ పురుషులలో కూడా కొద్దిమంది పురుషులే, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. కనుక మేమే పుణ్య పురుషులము, మీరంతా కూడా హీనులు, తక్కువ కులంలో పుట్టారు, మీకు ఆ యజ్ఞోపవేత ధారణ అధికారం మీకు లేదు, గాయత్రి మహామంత్రోపదేశాన్ని పొందే అధికారం మీకు లేదు. మీరంతా కూడా పాపములో ఉన్నారు, కల్మషాలు కలిగి ఉన్నారు, మీరు హీన కులాల్లో పుట్టారు, మీరు దూరంగా ఉండే విధానం తప్ప మీకు ధారణ చేసే అవకాశం లేదనేటువంటిది మానవుని యొక్క వాదన. కానీ దేవుని యొక్క వాదన ప్రజాపతి సహజం పురస్తాద. అందరికీ ఆయన పడేశాడు. మరి ఆయన దృష్టిలో ఉండాలి కదా, ఈడు హీనుడు, ఈడు మాలా మాదిగా, తక్కువ కులం, ఎంత శూద్రుడు, తక్కువ కులం గలవాళ్ళు అనేటువంటి భావనతో ఉన్న విషయముగా బ్రహ్మదేవులు వారు గుర్తించి వీళ్ళకు యజ్ఞోపవేతం వేయకూడదు, వాళ్ళకు మాత్రమే వేయాలి అని చెప్పని కదా ఇవ్వాల్సింది బ్రహ్మదేవుల వారు. మరి ఇలాంటి యొక్క విచక్షణ జ్ఞానం లేకుండా వేసేయటమేనా ఎవరికి పడితే వాళ్ళకి అనే విచారం రావట్లా. ప్రజాపతి యత్ సహజం పురస్తాత్. ఆయన అందరికీ పడేశాడు, ఎవరికి లేదు ఈ సోహం అనేటువంటి యొక్క యజ్ఞోపవేతం. 27 తత్వాలతో మిళితమై ఉన్నటువంటి యజ్ఞోపవేతాన్ని స్త్రీలకు వేశాడు, పురుషులకు వేశాడు, సమస్త మానవాళికి వేశాడు. దేశ విదేశాలని చెప్పనక కాకుండా అన్ని మానవుడు అనబడేటువంటి వాళ్ళందరికీ వేశాడు. మానవులకి వేశాడా, పశుపక్షాదులకి వేయలేదా? వాటికి పడేశాడు. ప్రజాపతి యత్ సహజం పురస్తాత్. అందరికీ పడేశాడు. కానీ కొన్ని జీవులకు మాత్రమే దాని యొక్క విశేషాలు గోచరించే విధానం తప్ప మిగతా జీవులకి దాని విషయంలో ఎలాంటి ఆజూకే లేదన్నమాట, జ్ఞానం లేదు. ఇంత గొప్పగా మనకి పెద్దలు పూర్వీకులు ఉన్నటువంటి వాస్తవాన్ని బాహాటముగా ప్రకటించారు అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి అంశాలని స్వామివారు బయటపెట్టి అందరికీ కూడా ఇతోధిక స్థాయిలో తీసుకొచ్చారు అని చెప్పారంటే అది మహా గొప్పతనం. ఇంకా
ప్రజాపతి యతో సహజం పురస్తాతో, సహజముగా ప్రజాపతి అందరికీ వేసినటువంటి యజ్ఞోపవేతం. ఇది చాలా గొప్ప అర్థములతో చేరి ఉన్నటువంటి యొక్క అంశం. ప్రజాపతి యత్ సహజం పురస్తాత్, సహజముగానే ఆయన గారు అందరి యందు కల్పింపజేశాడు, ఏర్పాటు చేశాడు. ఏం చేస్తుందో యజ్ఞోపవేతం? ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. ఆయుష్యం అగ్రియం, ఆయుష్యుని పెంచుతుంది. బలం అస్తు తేజ, బలాన్ని ఇస్తుంది, ఆత్మబలాన్ని ఇస్తుంది, దైవ బలాన్ని పెంపొందింపజేస్తుంది. బలం అస్తు తేజ, తేజస్సుని ఇస్తుంది. అలాగే ఎవరి యందైతే ఆ యొక్క మరి 27 తత్వాలైనటువంటి యజ్ఞోపవేతం మరి నివృత్తి మార్గం వైపుకు తిరుగుతుందో అలాంటి వారికి ఇవన్నీ కూడా ఏర్పడే విధానం. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్క ప్రాణి యందు బ్రహ్మ ద్వారానే యజ్ఞోపవేత ధారణ గావింపబడింది. ఈ లెక్కన చూస్తే అందరూ కూడా మోక్ష మార్గంలో ప్రవేశించటానికి అర్హత కలిగి ఉన్నటువంటి వారే. మీకు అర్హత లేదు, మీరు హీన కులంలో ఉన్నారు, మీరు పంచముఖులుగా ఉన్నారు, మీకు ఎలాంటి దానం మోక్షంలో పోకూడదు అనేటువంటివి సంకుచిత మానవుడు కల్పించుకున్నటువంటి యొక్క అంశములే తప్ప మనకి పూర్వీకులై ఉన్నటువంటి యొక్క మహాత్ములు వేదవేత్తలు బోధించిన విధానం చూసినట్లయితే అందరికీ కూడా అర్హత ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆ మోక్షం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ యజ్ఞోపవేతముగా పిలువబడేటువంటి యొక్క ఆ జంజమును అది మరి 3 ముళ్ళతో బ్రహ్మదేవుల వారే ప్రజాపతి సహజం పురస్తాత్ 3 ముళ్ళతో ఆయన పెట్టేశాడు. బహికుంభకము, అంతఃకుంభకము, సహజ కుంభకం, ఈ 3 ముళ్ళు ఉన్నాయన్నమాట. ఈ 3 ముడులతో ఆ యజ్ఞోపవేతం ముడివేసి అందరి యందు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ ప్రకారముగా యజ్ఞోపవేత ధారణ కలిగి ఎవరైతే ఈ గాయత్రి మహామంత్రాన్ని పొంది ఉంటారో, గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో అలాంటి వారు పవిత్రులవుతారు అనేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా గాయత్రి అనేటువంటి ఉపదేశాత్మకముగా పొందే అంశము ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్తో సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః యః నః ప్రచోదయాత్ అనేది ఒక మంత్రభాగముగా తీసుకోవడం జరుగుతుంది. అది కేవలం పురుషులు మాత్రమే జపించాలి తప్ప స్త్రీలు జపించకూడదు, గాయత్రి మంత్రోపదేశం కూడా పొందకూడదు అనేది ఒక షరతులు కూడా విధించారు. అందువల్ల స్త్రీలు గాయత్రి మహామంత్రానికి దూరం అయిపోయారు. కాబట్టి గాయత్రి అంటే అమ్మవారు. ఇతరుగా అమ్మవారిని అమ్మవార్లు జపించకుండా ఉంటున్నటువంటి యొక్క విధానం ఏమిటి? అమ్మవార్లను నువ్వు జపించకుండా ఉండు, అంతవరకే. వాళ్ళ అమ్మగారు వాళ్ళు జపించాల్సిన అర్హత వాళ్ళకు ఉన్నది. కనుక ఈ విధముగా సంకుచితమై ఉన్నటువంటి యొక్క అంశములు తర్వాత కాలంలో ఉన్నటువంటివే తప్ప ఇది ఇంతకుముందు అనాదిగా ఉన్న అంశాలు కావు. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్కరి యందు కూడా ఆ గాయత్రి మాత నెలకొని ఉన్నది. హంస గాయత్రి అని చెప్పి అన్నారు కదా అమ్మవారిని. హంస గాయత్రి అని చెప్పనంటే మరి హంస ఎక్కడున్నది? హంస మానస సరోవరంలో ఉందా? హంసలు అంట. మానస సరోవరం ఎక్కడ ఉన్నది? హిమాలయాల్లో ఉన్నది. ఆడున్న మానస సరోవరం చూస్తానికి ఎంతోమంది ప్రయాసపడి చాలా ఇబ్బందులు పడి ఆ కొండలు ఎగవాకి కాళ్ళు నొప్పులతో నడుము నొప్పులతో నానా తిప్పలు పడి తంటాలు పడి మానస సరోవరం వద్దకు పోయి అక్కడ స్నానం చేసి మేము పునీతులమయ్యాము అని చెప్పనేటువంటి భావనతో వాళ్ళు తిరిగి మరలా గృహానికి చేరుకుంటున్న విధానం. ఎంతోమంది పోయేశారు మానస సరోవరానికి. ఆ ప్రకారంగా మానస సరోవరములో సంచరించేటువంటి హంసలు, ఆ హంసయే వాహనముగా కలిగి ఉన్నటువంటి హంస గాయత్రి అన్నారు.
మనియడి జీవుల మానస సరసునవనగి ఉన్నది దెనొక హంస, తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. అందుచేత మానస సరోవరం అని చెప్పన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ మనస్సు అనే సరోవరం, ఆ సరోవరములో ఉన్నటువంటి హంసలు. చాలామంది మానస సరోవరానికి పోయారు, అక్కడ హంసలు తెలియక వాళ్ళు వచ్చేసిన విధానం ఎవరు కూడా చూసిన విధానాలు లేవు అక్కడ దాకా పోయినా కానీ. అందుచేత ఎక్కడ ఈ మానస సరోవరం అని చెప్పన్నట్లయితే మనస్సు అనేది మనలో ఉన్నది, ఎక్కడో బయట లేదు. ఈ మనస్సు అనేటువంటి సరోవరములు హంసల నివాసముగా ఉన్నాయన్నారు కనుక ఆ సరోవరములు అలలు లేకుండా కనుక ఉన్నట్లయితే మనస్సు అనేటువంటి దాంట్లో ఏర్పడేటువంటి అలలు ఆలోచనలు కనుక ఆలోచనలు లేకుండా ఉండగలిగితే ఆ సరోవరం నిశ్చలంగా ఉంటుంది కనుక నిశ్చల సరోవరమునందే ఈ హంస స్వరూపం దర్శించే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆ హంస అనేటువంటి యొక్క దానిని వాహనముగా చేసుకుని ఉన్నటువంటి గాయత్రి మాత, ఆ హంస గాయత్రి అని ఆమె మనలో శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే హంస గాయత్రి అన్నారు. గాయత త్రాయత ఇది గాయత్రి త్రైన్ పాలనే. గాయత ఎవరైతే అమ్మవారిని ఎమ్మడిస్తారో, ఎమ్మడించేటువంటి వారిని త్రాయతే రచించేది కాబట్టి గాయత్రి అనేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆమె మహాకారణ స్వరూపినిగా, శుద్ధ సాత్విక స్వరూపినిగా, హిమవత్ పుత్రికగా, హిమము అంటే ఏం చెప్పుకున్నాం, మంచు, చల్లగా ఉండే మంచు, తెల్లగా ఉండే మంచు, అది మహాకారణమునందు మాత్రమే చేరి ఉన్నటువంటి యొక్క అంశం అది. ఈ కారణదేహానికి వస్తే నలుపు, అక్కడి నుంచి కారణదేహము, సూక్ష్మదేహము, స్థూలదేహం ఇవన్నీ కూడా మాలిన్యములతో చేరి ఉన్నటువంటివి. ఒక్క మహాకారణం మాత్రమే ఏ మాలిన్యము లేకుండా శుద్ధముగా చేరి ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి అమ్మవారిని బ్రహ్మచారిణి అనే విషయముగా ఒకటి పిలిచారు. ఆ బ్రహ్మచారిణి అనేటువంటి స్థానములోనే గాయత్రి మాత అనే మాటలు చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ ప్రకారముగా ఆ గాయత్రి మాత అనేటువంటి యొక్క అమ్మవారు బ్రహ్మచారిణి అని చెప్పనంటే అందరినీ కూడా బ్రహ్మచారిణులుగా చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యము ఆ బ్రహ్మచారిణి, బ్రహ్మమునందు రమించుట, చారిణి చరించుట అనేటువంటి విధానం మనకు ఎట్లా వస్తుందాయా అని చెప్పనంటే గాయత్రి మహామంత్రమును వెంబడింపగలిగితే వాళ్లకు ఆ స్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా గాయత్రి అన్నప్పుడు హంస గాయత్రి, ఈ హంస గాయత్రిగా ఉన్నటువంటి యొక్క శ్వాస, ఆ శ్వాసను అనుసరించటము, ఆ శ్వాస వెంబడే ప్రయాణం చేయగలిగితే వాళ్ళందరూ కూడా బ్రహ్మమునందు రమించే బ్రహ్మచారిణులు అవుతారు. ఏమంటే వివాహం చేసుకోకపోతే కదా బ్రహ్మచారిణులు ఏది? మేమంతా వివాహం చేసుకుని ఉన్నాం కదా, వివాహాల్లో మునిగి ఉన్నాం కదా అని చెప్పనంటే అది లోకం యొక్క వ్యవహారం బట్టి ఉన్నటువంటి యొక్క అంశము. ఇక్కడ బ్రహ్మచారి అని చెప్పనంటే ఎవరైతే హంస గాయత్రిని ఆశ్రయించి మరి చక్కగా మనస్సుని ఆ హంస యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసి నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మములో చేరిపోతారో వారు ఆ బ్రహ్మమునందే రమించేవారుగా ఉంటారు. కాబట్టి వారిని బ్రహ్మచారిణులు, ఆ అమ్మగారులైతే బ్రహ్మచారిణులు, అయ్యగారులైతే బ్రహ్మచారులు. కాబట్టి వివాహం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానికి సంబంధం లేదు. లోకము యొక్క వ్యవహారం అనుసరించి చెప్పుకునేటువంటి యొక్క మాటలు వివాహితుడు అవివాహితుడు అని చెప్పుకోవాలి తప్ప బ్రహ్మచారి అని చెప్పనేటువంటిది ఏంటంటే అది ఒక పరమార్థమును సూచించేటువంటి కోణములో ఏర్పడ్డటువంటి పదం బ్రహ్మచారి అనేటువంటిది. అలాంటి బ్రహ్మచారి అనే పదములు ఇక్కడ అమ్మవారు బ్రహ్మచారిణి, బాలా త్రిపుర సుందరి బ్రహ్మచారిణి. చిన్నది ఎల ప్రాయంబున కన్నది పతి లేక సుధుని
సుతుని కడు చిత్రముగా ఎన్నడు రతికేలెరుగదు సన్నివ్వక పెంచెన్నబతి జగమున వేమన చాలా చక్కగా చెప్పొస్తాడు. చిన్నది ఎల ప్రాయంబున కన్నది పతి లేక సుతుని కడు చిత్రముగా ఎన్నడు రతికేలెరుగదు సన్నివ్వక పెంచెనవతి జగమున వేమ. అది బాలా త్రిపుర సుందరి. ఈ ప్రకారముగా మరి ఆ భవుడుగా భవాని అనేటువంటి విధాయకాల నుంచి ఏలుబడ్డ విధానం తపస్సు ద్వారా, అమ్మవారు తపస్సు, అయ్యవారు తపస్సు, ఇరువురు కూడా తపస్సు, ఇవన్నీ కూడా మనకు బోధించేటువంటి విధానములో చెప్పబడ్డటువంటి అంశములు. వారు తపస్సు చేసేదేముంది, వారే దివ్య స్వరూపులై ఉంటే కనుక ఆ దివ్యత్వముగా ఉంటే మనకు తెలియబడదు. ఆ దివ్యత్వం అనేది ఎలా వచ్చిందనే విషయముగా చూపించినప్పుడు మనం కూడా ఆ వైపుకు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఉదంతములు, సన్నివేశములు అన్నీ కూడా మనకి ఒక పరమార్థ అంశాన్ని చూపిస్తూ ఉన్నటువంటి విధానం కనుక మరి ఆ ప్రకారముగా భవుడుగా భవానీగా ఉన్నటువంటి విధానములో అమ్మవారు తన యొక్క దేహాన్ని యోగాగ్ని ద్వారా కాలిసి వేసుకోవటం అని చెప్పనంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భవులుగా పుట్టే విధానముగా భవోద్భవాయ నమః, భవాయ నమః, భవోద్భవాయ నమః పదాలు ఉన్నాయి ముఖంలో. అఘోరేభ్యో ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే. కాబట్టి ప్రకారముగా అందరూ కూడా మరి ఆ యోగాగ్ని ద్వారా నివృత్తి మార్గములో పయనించి ఆ శుద్ధ సాత్విక స్థితిని పొందినప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క విధానం ఏంటంటే అది గాయత్రి అన్నారు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అని చెప్పని అన్నారు. అయ్యవారినేమో త్రిపురాంతకుడు అని అప్పుడు వచ్చాయి ఆ పేర్లు. అంతకుముందేమో భవుడు భవాని, ఎందుకంటే అది మరి యొక్క హంసగా సకారాత్మకముగా ఉన్నటువంటి ప్రవృత్తి మార్గముగా పోయే విధానముగా ఉన్నంతకాలం ఆడ భవుడు భవానిగా ఉండేటువంటి విధానం. ఆ తర్వాత మరి ఏర్పడ్డటువంటి యొక్క అంశయే మరి పార్వతి, హైమ అనే విధానాలను అనుసరించి అక్కడ ఆమె బాలా త్రిపుర సుందరిగా అందరూ రజ్జింపజేసేది, అందరూ ఆనందింపజేసేది. ఎల్లవేళలా అందరూ కూడా యోగులందరూ కూడా ఆనందంగా ఉంటారు, పారవశ్యమవుతూ ఉంటారు, పరమశాంతిగా ఉంటారు, సుఖస్వరూపులై ఉంటారు, పరవశిస్తూ ఉంటారు. ఈ ప్రకారముగా ఉండే విధానం అమ్మవారి అనుగ్రహం, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనుగ్రహంతో అలాంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి వారందరూ కూడా బయట ఉన్న ఆనందమే, లోపల ఉన్న ఆనందమే. మందే బయట ఉన్న దుఃఖమే, లోన ఉన్న దుఃఖమే. కనపడు వెలిలో మనోవికారమే వత్స, కనుమోషణ కనుదరచన కనపడి వెలిలో మనోవికారమే. కనుమోషణ మనోవికారాలే, కందేశన మనోవికారాలే, వాటి వల్ల వచ్చేటువంటి దుఃఖాలు. అందువల్ల ఈ ప్రకారముగా మరి చూసినట్లయితే ఎప్పుడు కూడా ఏదో ఒక కొరతతో, ఏదో ఒక దిగులతో, ఏదో ఒక దుఃఖముతో, ఏదో బాధలతో సాగిపోతున్నటువంటి వేదనా సాగరం, వేదన మహానది సాగిపోతూ ఉంది జీవుడి యొక్క విధానములో. ఎప్పుడైతే మరి ఆ శుద్ధ సాత్విక స్థితిగా బ్రహ్మచారిగా ఆ బ్రహ్మములో రమించే విధానముగా ఏర్పడ్డప్పుడు అక్కడ ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార స్వరూపిణి మూడు దేహాలను కూడా రంజింపజేసే విధానముగా ఉన్నది. అక్కడ ఉన్న పరమశివుడేమో మరి త్రిపురాంతకుడుగా ఆయన ఉన్నాడు. త్రిపురాంతకుడు అంటే మూడు దేహాలను కూడా అంతమొందించాడు, మూడు దేహాలను పవిత్రం చేశాడు. మూడు దేహాలలో చేరి ఉన్నటువంటి యొక్క అసుర సంబంధమైన రాక్షసులను ఆయన సంహరించాడు. పృథివీ రథముగా, విధి సారథిగా, వేదాలే హయములుగా, రవిచంద్రులే రథచక్రాలుగా త్రిపురాసురులను నాశనం చేసిన అని ప్రకారంగా కూడా ఒక అంశం ఉన్నది.
పృథివీ రథముగా అనగా మహాకారణమే రథముగా, విధి సారథిగా, విధి అంటే బ్రహ్మ, మనస్సు సారథిగా, వేదాలే హయములుగా, 4 వేదములే గుర్రములుగా హయములుగా, రవిచంద్రులే చక్రాలుగా, మనస్సు బుద్ధే చక్రములుగా కలిగి త్రిపురాంతకుడు పరమశివుడు మరి ఆ ప్రకారముగా త్రిపురాలను నాశనం చేసిన విధానముగా త్రిపురాంతకుడుగా, ఆ ప్రకారముగా ఎవరైతే ధ్యానములో యోగాగ్ని ద్వారా ఆ బాణాగ్ని ద్వారా నారాయణాస్త్రం సంధించాడు పరమశివుడు. ఆ నారాయణాస్త్రానికి త్రిపురములు కూడా దగ్ధమైపోయాయి. త్రిపురములలో ఉన్నటువంటి త్రిపుర అసురులు కూడా మొత్తం కాలిపోవడం జరుగుతుంది. అందువల్ల ఆయన్ని త్రిపురాంతకుడు అని చెప్పి అన్నారు. అందువల్ల ఈ యొక్క పృథివీ రథముగా చేసుకున్నటువంటి విధానములో ఈ మహాకారణమునందు ఉన్నటువంటి యొక్క హంసనే రథముగా చేసుకుని ఎవరైతే ప్రయాణం చేస్తారో అటు పరమశివుని ద్వారా లోన ఉన్నటువంటి ఆ త్రిపురములలో చేరి ఉన్నటువంటి యొక్క అసుర సంబంధమై ఉన్నటువంటి యొక్క రాక్షసాంశములే ఉన్నటువంటివన్నీ కూడా అంతమొందే విధానం అవుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా దాని ద్వారా పరమశివుని ద్వారా అందరికీ కూడా మోక్షం ప్రసాదింపబడుతుంది, బ్రహ్మైక్య భావన ప్రసాదింపబడుతుంది, మోక్షస్వరూపులయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ త్రిపురములను మూడింటిని కూడా అంతమొందింపజేయగలిగేటువంటిది ఉన్నటువంటి సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, ఆయన త్రిపురాంతకుడుగా చెప్పారు. అలాంటి జ్ఞాన స్థితిని పొంది ఉన్నటువంటి యొక్క మహాత్ములు ఇక అక్కడి నుంచి అందరినీ కూడా ఆనందింపజేసే విధానము అమ్మవారు శుద్ధ సాత్విక స్వరూపిణి కనుక అమ్మవారు ఆమె త్రిపుర రంజని, త్రిపుర సుందరి, త్రిపుర రంజని అనే విధానముగా వారు ప్రారబ్ధం ఉన్నంతకాలం ఎప్పుడూ కూడా ఆనందంగానే వాళ్ళ జీవితాలు ఉంటాయి. ప్రారబ్ధం ఉన్నంతకాలం విశ్వంలో వాళ్ళు ఉండాలి. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ఆ ప్రకారముగా సంచితం దగ్ధమైన ప్రారబ్ధం మాత్రం శేషించి ఉంటుంది. కాబట్టి అది పతన పర్యంతం వాళ్ళు విశ్వములో ఉండాల్సి వస్తుంది కనుక ఆ ప్రకారముగా ఉన్నా కానీ వారు ఎప్పుడూ కూడా ఆనందమునందే వారు ఉంటారు. ఎక్కడ ఉన్నా ఏ వ్యవహారంలో ఉన్నా వారు ఎప్పుడు కూడా ఆనందం పొందే విధానం. కాబట్టి అమ్మవారు ఆ ప్రకారంగా బాల త్రిపుర సుందరిగా ఉన్నటువంటి యొక్క ఆమెయే బ్రహ్మచారిణిగా, గాయత్రీ మాతగా చెప్పేటువంటి విధానము. ఇవన్నీ కూడా చూస్తే మనకి ఇక్కడ మరి మహాకారణం యొక్క సర్కిల్లో ఆ పరిసర సన్నిధిలో ఉన్నటువంటి అంశములే ఇవన్నీ కూడా మనకి వీటిని పరమార్థ అంశాన్ని గోచరింప చేయటానికి పదజాలాన్ని మన ముందు పెట్టారు. కొన్ని సన్నివేశాలను కూడా చూపించారు. ఎందుకంటే ఈ సన్నివేశములు అనేటువంటివి ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ సన్నివేశాలకు ఆకర్షింపబడి ఉన్నటువంటి వారు మెల్లగా తత్వము, దాంట్లో ఉన్న పరమార్థం, దాంట్లో ఉన్న రహస్యములు ఏవైతే ఉన్నాయో అవి గ్రహించుకోగలిగే విధానముగా మనకి వాళ్ళందరూ కూడా మహాత్ములందరూ ఆ యొక్క విధానములో ఆ పదజాలం అంతా కూడా ఏర్పాటు చేశారు. అవి పట్టుకొని మనం మెల్లగా పరమార్థం వైపుకి ప్రయాణం చేయాలి. ఎట్లయితే మెట్టులను ఆసరాగా చేసుకొని అధిరోహిస్తూ ఉన్నామో ఆ ప్రకారముగా ఏవైతే మనకి పదముల ద్వారా సూచించారో ఆ పదములు, పద సంబంధ అర్థములను గ్రహించుకున్నట్లయితే మనకు దాని ద్వారా పరమార్థాన్ని గుర్తింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా శైలరాజపుత్రికగా మరి ఆ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి ఆమె బ్రహ్మచారిణిగా, గాయత్రి మాతగా, ఈ చాది విధాయకాలుగా అందరూ కూడా భక్తి భావనతో, భక్తి పారవశ్యంతో సేవించుకుంటూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, నైవేద్యాలు పెడుతూ ఉన్నారు, ఆరతలు ఇస్తూ ఉన్నారు, పూల అలంకరములు చేస్తూ ఉన్నారు. అంతా కూడా భక్తి కోణములో చేరి ఉన్న అంశము. కానీ ఇక్కడ మనం చూసేటువంటిది జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశము, మోక్షానికి దగ్గరగా ఉన్న అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. ఈ ప్రకారముగా ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా చేకూరునుగాక. అందరూ సుఖశాంతులతో ఉందురుగాక. అందరూ బ్రహ్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేయుదురుగాక. అందరికీ కూడా చక్కగా ఆ బ్రాహ్మీ అనుభవం కలిగి మరి ఆ మోక్ష విధానముగా
అందరూ బ్రహ్మానంద రూపులై భాషించుదురుగాక అని కోరుకుంటూ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.